హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందరిని ఆశీర్వదించునుగాక, ప్రభు అందరిని దీవించునుగాక. డబుల్ వాయిస్ వస్తుంది, డబుల్ వాయిస్ వస్తుంది. హల్లెలూయా. యెహోవా దయాళుడు, 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 యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండును గాక, ఆయన కృప నిరంతరం చూపును గాక, ఆయన కృప నిరంతరం మనందరి పట్ల చూపును గాక, మన ప్రాంతం పట్ల నిరంతరం చూపును గాక, పరిచర్య పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక, మన రాష్ట్రం పట్ల మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా. గత వారంలో కూడికలను ప్రభువా ఆశీర్వదించేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారంలో మా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నాయని వాళ్ళు చేతులు ఎత్తండి. పూర్తిగా ఎత్తవచ్చు కదా. ప్రభువారిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదామా. స్తోత్రం, 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 స్తోత్రం. మందిరంలో ప్రతి నెల 4వ ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి యవనస్తుల కూడి జరుగుతుంది. ప్రతి నెల 4వ ఆదివారం. ఈ ఆదివారం ఈ నెలలో 4వ ఆదివారం కనుక సాయంత్రం 6 గంటల నుంచి యవనస్తుల కూడిక మందిరంలో జరుగుతుంది. ఆ కూడికను ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా, విస్తారంగా యవనస్తులు పాలు పొందే ఆ కృపను గురించినట్లుగా అందరం స్తోత్రం చెబుదామా. బిగ్గరగా, బిగ్గరగా స్తోత్రం, 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 స్తోత్రం. రేపటి రోజున ఐతానగర్లో నుంచి అలా లోపలికి వెళ్తే ఈటీ కాలనీ అని ఉంది. బీసీ కాలనీ, ఈటీ కాలనీ పక్క పక్కలో ఉంటే అక్కడ ప్రార్థన కూడుకుంటుంది. 29వ తేదీ చుండూరులో మన ప్రార్థనా మందిరంలో అక్కడ విశ్వాస వివాహం ఉంది పగలు. అట్టించడు బయలుదేరి ఒంగోలు వెళ్తాను. 30వ తేదీ చెన్నైలో ప్రార్థన కూడుకుంది, అటు వెళ్తాం. 31వ తేదీ యథావిధిగా మందిరంలో చెప్పొచ్చు కదా ప్రార్థన, ఉపవాస ప్రార్థన పండుగ జరుగుతుంది. యథావిధిగానే ఉపవాస ప్రార్థనా పండుగ శుక్రవారం రోజున ఉదయం 5:30 1వ తేదీ కనుక వాగ్దాన సందేశ కూడిక జరుగుతుంది. తప్పకుండా పాలు పొందగలిగేటట్లుగా మీరు మీ కార్యక్రమాలు చూసుకోవాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్న శనివారం రోజున మందిరంలో రాత్రి 7 గంటలకు శుద్ధీకరణ కూడిక జరుగుతుంది. వచ్చే ఆదివారం రోజున యథావిధిగా
2 ఆరాధనలు జరుగుతాయి, సంస్కారాధన కూడా జరుగుతుంది. ప్రభు అన్ని దీవెనకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా గట్టిగా? నాకు వినపడ్డంలే, బిగ్గరగా. స్తోత్రం 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 స్తోత్రం. 4వ తేదీ నుంచి మన దయాక్షేత్రంలో, లేమల్లె దయాక్షేత్రంలో బైబిల్ సెమినార్ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం మన మినిస్ట్రీస్ తరపున జరుగుతున్న బైబిల్ సెమినార్ జరుగుతుంది. సేవా దర్శనం, సేవా ఆసక్తి కలిగిన వారు, ట్రైనింగ్కి వెళ్ళొస్తామన్నవారు కాదు, సేవకు వెళ్తాము అన్నవారికి ఆ బైబిల్ సెమినార్ జరుగుతుంది కనుక అలాంటి వారు ఎవరైనా ఉంటే సహకరించాలని, కలవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. ప్రభు అందరినీ దీవించును గాక. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విన్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్ర. ప్రభు అందరినీ దీవించును గాక. సామెతల పుస్తకం 24వ అధ్యాయం. సామెతల పుస్తకం 24వ అధ్యాయం 4వ వచనం. అందరం చదువుదామా? బైబిల్ చూడండి. బైబిల్ తెచ్చిన వారు, చదువు వచ్చిన వారు బైబిల్ చూసి చదవడం మంచిది. రాకపోతే ఇంక మనం ఏం చేయలేం. అందరు గట్టిగా. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. అందరూ చదువుదాం మరొకసారి. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. యేసు నామములో విలువగల రమ్యమైన సర్వ సంపదలతో ఒక్కొక్క జీవితాన్ని, కుటుంబాన్ని నింపునుగాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని ప్రభు నింపునుగాక. వేటితో? చెప్పండి. విలువైన, విలువగల రమ్యమైన సర్వ సంపదలతో. విలువ లేనివి కాదు. కొంతమంది ఇళ్లలోకి మనం వెళ్ళామనుకోండి, విలువ కలిగిన వాటికంటే విలువ లేని ఎక్కువే కనపడుతుంటాయి. కొంతమంది ఇళ్లల్లో విలువ లేని వాటికంటే విలువ గలవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఇళ్లలో అవి కనపడతాయి, కొంతమంది ఇళ్లలో ఇవి కనపడతాయి. అయితే దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుడు మన జీవితాలని, మన కుటుంబాలని విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపాలి అని ఆయన ఆశపడతా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఆశ నిశ్చయముగా మన ఒక్కొక్కరి పట్ల నెరవేర్చునుగాక. విలువగల రమ్యమైన సర్వ సంపదలతో ఒక్కొక్కరిని ఆయన నింపునుగాక. అక్కడే 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. 15వ అధ్యాయం 8వ వచనం. క్షమించండి, 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప, అనొచ్చు కదా గట్టిగా, నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి. మన ఇల్లు ఎలా ఉండాలని అంటే
గొప్ప ధన నిధిగా ఉండునుగాక. హల్లెలూయా. మన మందిరములో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరి ఇల్లు గొప్ప ధననిధిగా ప్రభువు చేయునుగాక. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను, అలా మిమ్మల్ని ఆశీర్వదిస్తానే ఉంటా. ఎలా? దేవుడు ఒక్కొక్కరిని లక్షాధికారులుగాను కోటీశ్వరులుగాను చేయునుగాక అనొచ్చుగా. ఆశ లేదా? దరిద్రం అనుభవించాలా? దరిద్రులుగా ఉండాలా? చెప్పండి. చాలాసార్లు అన్నాను, గుర్తుందా మీకు? దేవుడు మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని లక్షాధికారులుగా కోటీశ్వరులుగా ఆశీర్వదించునుగాక, గొప్ప ధన నిధిగా మార్చునుగాక. మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఇంటిని నా దేవుడు గొప్ప నిధిగా చేయునుగాక. హల్లెలూయా. బైబిల్లో మనం ఆలోచన చేస్తే అక్కడక్కడ మనం చూడగలం. ఏమనంటే, భూమియు దాని సంపూర్ణతయు నాది, వెండి నాది, బంగారము నాది, మణిమాణిక్యాలు. చెప్పండి. ఆయన నోటి మాటతో సృష్టించిన ఆ సృష్టిలో ఏ ప్రాంతానికి కావలసిన ఆ నిధులు పెట్టాడు. ఆ నిధులన్నీ ఆ భూమిలో పెట్టేసేసాడు దేవుడు. అందుకని అంటాడు, భూమియు దాని సంపూర్ణతయు నాది అని. ప్రియమైన వాళ్ళరా, మనల్ని, మన కుటుంబాల్ని, ఆయన మన ఇళ్ళని గొప్ప ధననిధిగా చేయగలిగిన వారు, విలువైన రమ్యమైన విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపగలిగిన వారు ఎవరికి అంటే నజరేయుడైన యేసయ్య మాత్రమే. అది మనం తెలుసుకోగలగాలి. యేసు ప్రభుని నమ్మడమే కాదు, యేసు ప్రభుని ఆరాధిస్తూ మహిమపరచడమే కాకుండా, ఆయన నన్ను విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపుతాడు, నా ఇంటిని గొప్ప ధననిధిగా ఉంచుతాడు, చేస్తాడు, మారుస్తాడు అనే ఆ నమ్మకం కూడా ఉండగలగాలి. ఎంతగా అయితే నువ్వు అలా విశ్వసిస్తూ నమ్ముతూ నడిపించబడతావో, దేవుడు అంతకంటే గొప్ప కార్యము చేయునుగాక. మనం అబ్రహాము జీవితాన్ని గమనిస్తే ఆయన దేవుని విశ్వసించాడు, దేవుని నమ్మాడు. లోతుతో ఉన్నవారిని శత్రువులు పట్టుకుపోయినప్పుడు అబ్రహాము తెలుసుకున్నవాడే. అబ్రహాము తన దగ్గర ఉన్న ఇంట పుట్టి అలవరచబడిన 300 మందిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి అంతా తిరిగి తీసుకొస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతపు రాజు అంటాడు, ఏమని తెలిసిన, మనుషులందరినీ నాకు ఇచ్చేసాయి, ఆస్తిని నీవే తీసుకో అంటాడు. ఆస్తిని నీవే తీసుకో అంటాడు. అబ్రహాం అప్పుడు అన్నమాట ఏంటంటే, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండున్నట్లు, ఎక్కడా నీ నోరు మాట్లాడకుండున్నట్లు, నీ వాటిలో నూలు పోగైనను చెప్పుల వారైనను నాకు అవసరం లేదు. ఎందుకు అని అంటే, భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా వలననే అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అని ఆయన అన్న మాటలు మనం గమనించగలం. అంటే దేవుని మీద ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం పెట్టుకుని ఉన్నాడో గమనించండి. దేవుడే తనను ఏమని ఆశీర్వదించగలిగిన వారిని విలువగల రమ్యమైన సంపదలతో నింపుతాడు అని, అంత మాత్రమే కాకుండా ఆయన ఇంటిని గొప్ప ధననిధిగా మారుస్తాడని నమ్మకం పెట్టుకొని విశ్వాసంతో నడిపించబడితే, తర్వాత రోజుల్లో మనం గమనిస్తే వ్రాయబడిన మాట ఏంటి తెలిసిన, యెహోవా అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెను. ఊరికెందుకు కదిలిస్తుంటావు? సౌండ్ తగ్గించు, మైక్ తగ్గించు, మైక్. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. తగ్గించమంటే ఒక్క పాయింట్ తగ్గించేది. అవి వినపడుతున్నాయి చూడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మనందరి జీవితంలో కూడా యేసు ప్రభుని నమ్మడమే కాకుండా, విశ్వసించడమే కాకుండా, ఏమండి నడిపించబడుతూ ఉండడమే కాకుండా,
మన ఇళ్ళని సర్వ సంపదలతో నింపుతాడు అనే ఆ నమ్మకము కూడా ఉండును గాక. అర్థమవుతుందా? ఎవరో మనల్ని సర్వ సంపదలతో నింపరు. ఎవరో వచ్చి ఏమండి అదిగో ఆ మూలలో నిధి ఉంది, ఈ మూలలో నిధి ఉంది, ఇలా చేస్తే నువ్వు చెప్పండి దీవించబడతావు, సర్వ సంపదలు వస్తాయని మాయమాటలు చెప్పి ఆ మాయమాటలు నమ్మి ఉన్నది కాస్త పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అయితే నేను ఆరాధన చేస్తున్న దేవుడు, నేను నమ్మిన దేవుడు, నేను విశ్వసించిన దేవుడు నన్ను సర్వ సంపదలతో నింపుతాడు, ఆయన నా ఇంటిని గొప్ప ధననిధిగా మారుస్తాడు అన్న విశ్వాసము నీకుంటే నిశ్చయముగా నా ప్రభువు చేయును గాక. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడనే ఆ నమ్మకం ఉంటే ప్రభు నీకు అవసరమైన సర్వ సంపదలతో నీ ఇంటిని నింపును గాక. బైబిల్లో మనం గమనించగలం, దావీదు మహారాజు అన్నాడు, ఏమని తెలుసునా? ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగుతాయి, హెచ్చించువాడవు నీవే, ఘనపరచువాడవు నీవే, బలమును పరాక్రమును అనుగ్రహించువాడవు నీవే అని ఆయన అన్న మాటలు మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, మనల్ని హెచ్చించేవాడు ఆయనే, ఘనపరిచేవాడు ఆయనే, మన ఇళ్ళని ఏమంటే ఐశ్వర్యముతో నింపేవాడు ఆయనే, గొప్పతనము చేత నింపేవాడు కూడా ఆయనే. ఆయన తప్ప మరొకరు చేయలేరు. ప్రియమైన వాళ్ళరా, హన్నా కూడా పాట పాడింది, ఏమని తెలుసునా? యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయువారు, కురంగ చేయువాడు ఆయనే, లేవనెత్తువాడు కూడా ఆయనే అని ఆమె వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకముగా ఎరిగి ఆమె పాట పాడినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, ఒకరికి ప్రియమైన వాళ్ళరా ఐశ్వర్యము కలుగు చేసేది ఎవరు అంటే మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య మాత్రమే, ఇంకొకరు ఎవరు చేయలేరు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? కనుక ఈ రోజున ప్రభు చెప్తున్న మాట ఏంటంటే విలువ గల, చెప్పండి అందరూ అనండి, విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో యేసయ్య నా ఇంటిని నింపునుగాక, నా జీవితాన్ని నింపునుగాక, యేసు నామములో నా ప్రభువు ఆ కార్యము చేయునుగాక. హల్లెలూయా. మనం యోసేపు జీవితాన్ని గమనిస్తే తండ్రి చాటును పెరిగిన వ్యక్తి, తల్లి చనిపోయింది, తండ్రి చాటును పెరిగాడు. పెరిగి నడిపించబడుతూ ఉన్నప్పుడు విచిత్రమైన అంగిలు కుట్టించడం ఆయనకి అలవాటుగా మారిపోయింది. ఆయన కుట్టిస్తూ ఉంటే ఈయన వేసుకుంటా ఉన్నాడు. అలా నడిపించబడతా ఉంది జీవితం. ఒక రోజున అన్నల యోగక్షేమాలు తెలుసుకొని రాపు అని పంపించినప్పుడు ప్రియమైన వాళ్ళరా, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, ఒంటి మీద ఉన్న బట్ట కూడా లేకుండా చేశారు. ఎవరో చెప్పండి? బయట వారు కాదు, ఇంట్లో వారే. బట్ట కూడా లేకుండా చేశారు. తండ్రి వేసి పంపించిన బట్ట కూడా లేకుండా చేశారు. అయినా ఆయన బాధపడలేదు. గుంటలో వేశారు, కేకలు వేశాడు, బాధపడ్డాడు, వేదనకు గురయ్యాడు. ఆ తర్వాత పైకి లేవనెత్తి తీసి అమ్మి వేశారు. అమ్మి వేస్తే ఒక ఇంట్లో ఉన్నాడు. అక్కడ బాగుందిలే అనుకుంటూ ఉన్నప్పుడు ఆ మనిషి మీద కన్ను వేసి ఏమంటే చెయ్యకూడని ఆ పరిస్థితిలో ప్రియమైన వాళ్ళరా ఆమె చేసినట్లుగా దేవుని వాక్యం రాయబడి ఉంది. అనకూడని మాట అన్నం, చెయ్యకూడని ఆయన మీద చేశారని నింద వేయడం, ఆ తర్వాత జైల్లోకి వెళ్ళడం. మీరు చూడండి, యోసేపు జీవితంలో తండ్రిని పోగొట్టుకున్నాడు, అన్నల్ని పోగొట్టుకున్నాడు, చివరికి ఒంటి మీద ఉన్న బట్ట పోగొట్టుకున్నాడు. ఒక్కొక్కటి అన్నీ పోగొట్టుకున్నవాడే అతని జీవితంలో. ఇది చిన్న వయసులోనే 17 సంవత్సరాల వయసులో బయలుదేరి వెళితే ఇవన్నీ ఏమంటే చిన్న వయసులోనే జరిగిపోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఏమండి జీవిస్తూ ఉంటే ఒక రోజున అతని జీవితాన్ని దేవుడు విలువ గల సర్వ సంపదలతో నింపిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. విలువ లేని జీవితానికి విలువ ఇచ్చాడు, రమ్యత లేని జీవితానికి రమ్యత కలుగు చేశాడు. ఏమండి ఏ ఆశీర్వాదము లేక, ఏ ఆశీర్వాదానికి నోచుకోక నడిపించబడిన అదే యోసేపుని సర్వ సంపదలతో నింపి నడిపించిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఈరోజు వరకు నా కుటుంబంలో లేమి ఉంది, కరువు ఉంది, ఇబ్బంది ఉంది, సర్వ సంపదలు లేవే
ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఈ ఇంట్లో అన్నీ ఉన్నాయి, అక్కడన్నీ ఉన్నాయి, ఇక్కడన్నీ ఉన్నాయి, నేను ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాను, నేను ఎందుకు ఆ స్థితిలో రాలేకపోతున్నానని ఒక రకమైన ఏమండి ఆలోచనలో పడి ముందుకు అడుగు వేయలేని జీవితం ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటే, నిశ్చయముగా నా దేవుడు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నిన్ను నీ కుటుంబాన్ని నింపునుగాక, నీ ఇంటిని గొప్ప ధననిధిగా చేయునుగాక. విశ్వసించిన ఒకసారి గట్టిగా హల్లెలూయా అంటూ అనండి. గట్టిగా చప్పట్లు కొడుతానండి. గట్టిగా యేసు నామములో అడుగు పెట్టిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి జీవితాన్ని విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపునుగాక, నింపునుగాక, నింపునుగాక. నీ ఇంటిని గొప్ప ధననిధిగా నా ప్రభువు చేయునుగాక, చేయునుగాక. హల్లెలూయా. విలువ గల రమ్యమైన సర్వ అనండి గట్టిగా, విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నా కుటుంబాన్ని నింపునుగాక. ఒకరిని చూసి ఒకరు చెప్పుకోండి, ఒకరిని చూసి ఒకరికి చెప్పండి. రమ్యమైన సర్వ సంపదలతో నీ కుటుంబాన్ని ప్రభువు నింపునుగాక అనండి. తమాషా కాదు, అనండి. విశ్వసించి అనండి, అనండి గట్టిగా. నాకు వినపడంలే, నాకు వినపడాలి. చెప్పండి, పక్క వాళ్ళకి చెప్పండి, అనండి. విశ్వసిస్తానండి. యేసు నామమున నా ప్రభు చేయునుగాక, యేసు నామమున నా ప్రభు అకార్యము చేయునుగాక. హల్లెలూయా. విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో దేవుడు ఎప్పుడు నింపుతాడు అది మనం తెలుసుకోగలగాలి. ఆయన నింపుతాడు, ఆయన నింపేవాడే. నీ గిన్నె నిండి పొంగి పొర్లునుగాక. హల్లెలూయా. ఎప్పుడు ఎప్పుడు నింపుతాడు ఆయన అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. చూడండి, సామెతల పుస్తకం 6వ అధ్యాయం 6 నుంచి జాగ్రత్తగా గమనించండి. అందరూ చదవచ్చు కదా. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతల కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. 9 చూడండి. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచదవు, ఇంకొంచెం నిద్రించేదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకునేదనని, పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు ఏమొస్తుందంట చెప్పండి. రమ్యమైన విలువ గల సర్వ సంపదలు వస్తాయా? వస్తాయా? ఏమొస్తాయంట? ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వస్తుంది, దోపిడిగాడు వచ్చునట్లు. అంటే జీవితంలో, కుటుంబంలో దరిద్రం, లేమి, కరువు అంతపోతుందా? ఎందుకు కలుగుతుంది? విలువగల రమ్యమైన సంపదలు ఎందుకు లేవు? గొప్ప ధననిధిగా ఎందుకు ఉండడం లేదు? దేవుడేమో నీతిమంతుల ఇంటిని ఏం చేస్తాడంట? గొప్ప ధననిధిగా చేస్తాడు. విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపుతూ ఉంటాడు. దేవుడు నింపుతూ ఉంటాడు. ఎందుకు రావడం లేదు, ఎందుకు అనుభవించలేకపోతున్నాం అని అంటే, ప్రియమైన వాళ్ళరా, నువ్వు గమనించాల్సింది తెలిసినా, స్వామరితనం ఉంది, జీవితంలో స్వామరితనం ఉంది, కుటుంబంలో స్వామరితనం విలయతాండవం ఆడుతూ ఉంది. భర్త చూస్తే భర్త సోమరి, భార్య చూస్తే భార్య సోమరి, పిల్లలు చూస్తే అందరూ సోమరులు అయ్యి ఏమండి విలువగల రమ్యమైన సంపదలతో నింపునుగాక అంటే ఆమేన్ అంటే కలుగుద్దా? చెప్పరేమండి, కలుగుద్దా? ఏం చేయాలి? ఎప్పుడు కలుగుద్దని చెప్తున్నాడు దేవుడు. ఆ స్వామరితనం ఉందే, ఆ స్వామరితనం నీలో నుంచి దూరపరుచుకోవాలి. నీ కుటుంబంలో ఆ స్వామరితనం ఉండకూడదు. స్వామరితనం అనేది లేకుండా ఏమంటే కష్టపడి ప్రయాసపడి ఏమంటే
జీవించే ఆ జీవితం నీకు ఉండగలగాలి. అప్పుడు ఏమంటే దేవుడు ఏం చేస్తా తెలిసిన, విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపునుగాక. ఎంతగైతే నింపుతా ఉంటాడో నీ ఇల్లు ఎలా మారిపోతాయి అంటే గొప్ప ధననిధిగా మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా సోమరితనం అనేది ఉండకూడదు. అక్కడ చూడండి 9వ వచనం చూడండి. సోమరి ఏమనుకుంటాడంటే, సోమరి ఇంకొంచెం పడుకుంటాను, ఇంకొంచెం సేపు పడుకుంటాను, ఇంకొంచెం సేపు నిద్రపోతాను, ఇంకొంచెం సేపు కునుకుతాను, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకుంటాను, ఇంకొంచెం సేపు పడుకుంటాను. ఏ రోజైనా చూడు, ఏ పూటైనా చూడు, ఇంకొంచెం సేపు మమ్మీ, ఇంకొక అర్ధగంట మమ్మీ, డాడీ ఇంకొక అర్ధగంట డాడీ. ఆమె లేపుతా ఉంటే ఈయనేమో లేస్తాలే, ఓ 10 నిమిషాలు పడుకొని రాదు, లేస్తాలే అంటే ఇంకొంచెం సేపు. చివరికి ఏమవుతుంది చెప్పరేమండి? లేజీనెస్ రోజుకి అది పెరిగిపోతూ ఉంటుంది. అంటే సోమరితనం నీలో పెరిగిపోతూ ఉంటుంది. ఎంతకైతే సోమరితనం పెరిగిపోతూ ఉంటుందో విలువగల రమ్యమైన సంపదలు దూరమైపోతూ ఉంటాయి. నీ ఇల్లు గొప్ప ధననిధిగా ఉండవలసిందే, చివరికి దారిద్ర్యం కనపడతా ఉంటుంది. ఇంట్లో ఏమంటే విలువగల రమ్యమైన సంపదలతో నింపబడవలసిందే. ఇల్లు ఎలా ఉంటుంది తెలిసిన, లేమికి కారణంగా మారిపోతూ ఉంటుంది. ఏ రోజైనా చూడు, ఎప్పుడైనా చూడు, ఉందా లేదు, బియ్యము లేవు, చక్కెర లేదు, ఉప్పు లేదు, ఉల్లిపాయ లేదు, ఏమున్నాయి ఇప్పుడు చెప్పండి? ఇంకా ఏముంది? సోమరితనం ఉంది, నిండుగా ఉంది, మెండుగా ఉంది అన్నమాట సోమరితనం. అర్థమవుతుందా? ఎంతగా అయితే నువ్వు సోమరితనానికి చోటిస్తూ ఉంటావో అంతగా దరిద్రం నేను ఏలుబడి చేస్తూ ఉంటుంది. నేను చెప్పడం దేవుని వాక్యం చెప్తున్నమాట. అందుకనే ఒరే సోమరి, ఎక్కడికి పో, కాస్త చీమల దగ్గరికి పోరా. మీరు ఎప్పుడైనా చూసారా చీమలు నిద్రపోవడం? చూసారా ఎప్పుడన్నా? చీమలు ఇంకొంచెం సేపు నిద్రపోతా అన్న ఆ భావన కలిగి ఉంటాయా? మీరు కావాలని చూడండి, అది జీవించే జీవితం తక్కువ కాలం. దేవుడు వాటికి ఇచ్చిన ఆయుష్ తక్కువే. ఆ తక్కువ వయసులో అయినా సరే అవి రేయింబవళ్ళు కష్టపడతానే ఉంటాయి, రేయింబవళ్ళు ప్రయాసపడతానే ఉంటాయి. రేయింబవళ్ళు ఏమంటే తాను అనుగ్రహించిన ఆ ఆయుష్ కాలంలో కష్టపడడం, ప్రయాసపడడం నేర్చుకున్నవి. అవి ఏమాత్రం సోమరితనానికి చోటు పొరపాటు కూడా ఇవ్వవు ప్రియమైన వాళ్ళారా. కనుక నీ జీవితంలో సోమరితనానికి చోటు ఇచ్చావంటే నీ కుటుంబంలో ఏమంటే విలువగల రమ్యమైన సంపదలతో నీ ఇల్లు నింపబడదు, ధననిధిగా మార్చబడదు. కానీ ఇదే వస్తూ ఉంటుంది, దరిద్రం. ఏ రోజైనా చూడు దరిద్రం. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నిందల పాలాడు, అవమానాలు పొందాడు, పిడుగుద్దులు తిన్నాడు, హింసింపబడ్డాడు, ఏమండి ఎగతాళి చేయబడ్డాడు, అపహసించబడ్డాడు, 3 మ్రేకుల మధ్య ఆఖరి రక్తబొట్టును కార్చాడు. అవునే కదా? బైబిల్లో ఏమని రాయబడి ఉంది? మనము ధనవంతులము కావాలని ఆయన ఏమయ్యాడంట? చెప్పండి గట్టిగా. నీవు దరిద్రుడిగా ఉంటే, నేను దరిద్రుడిగా ఉంటే ఆయన ఈ లోకానికి వచ్చి నా దరిద్రత నీ దరిద్రత ఆయన తీసుకొని మనల్ని ధనవంతులుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మన కుటుంబాలని ఆయన విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? నాకు వద్దులే ప్రభా, అది నాకు వద్దులే ప్రభా. ఏం కావాలి నీకు? ఇంకా దరిద్రం. ఇంకేం కావాలి? లేమి. ఇంకేం కావాలి? కొదువ. ఇంకేం కావాలి? వాడికి సంబంధించిన సరుకు అంతా కావాలి.